హాయ్ అండి, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను. క్రాస్ పట్టీలు రెండు ఒకేసారి మిస్టేక్ లేకుండా ఎలా కుట్టాలో చూడండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఇలా ఒకటి పాదం వైపుకి ఇలా వేయాలి. తర్వాత దానిపైన లైనింగ్ ఇలా వేయాలి. ఇలా ఇప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం దారం వేస్ట్ కాకుండా ఇలా కొంచెం దగ్గరగా 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచి కట్ చేయాలి. తర్వాత ఇలాగా మెల్లగా ఒక కుట్ట అయితే వేయాలి. ఇలా ఇప్పుడు ఇంకొకటి కూడా మళ్ళీ ఒకటి పాదం వైపుకి వేసాం కదా, కాజా పట్టి వైపుకి వచ్చేది. ఇప్పుడు ఉక్స్ పట్టి వైపుకి వచ్చేది మన వైపుకు ఇలా సెట్ చేయాలి. ఒకటి పాదం వైపుకు, ఒకటి మన వైపుకి ఇలా ఆపోజిట్గా. ఇప్పుడు రెండు చివర క్రాస్ పట్టీలు ఇలా సమానంగా రావాలి. ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఇలాగా ఫస్ట్ క్రాస్ పట్టి చివరిది ఇప్పుడు కుట్టే ఇలా రెండు సమానంగా రావాలి. ఇది ఇలాగా ఇలా రెండు ఆపోజిట్లో ఉంటే మనకి మిస్టేక్ లేకుండా క్రాస్ పట్టీలు అయితే కుట్టేయచ్చు. కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ క్రాస్ పట్టీల దగ్గర ఇలా రెండు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టుకొని డైరెక్ట్గా కుట్టడం వలన మిస్టేక్ లేకుండా వస్తుంది. ఇప్పుడు ఒక కుట్టు వేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇలా లైనింగ్ ఇలా మన రివర్స్ ఇలా తిప్పేసి కింద ఖర్చు ఉంటుంది కదా, లైనింగ్ పైన కింద ఖర్చు పైన కుట్టు పడేటట్టు ఇప్పుడు ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా ఒక కుట్టు వేయాలి. ఇలాగా మీకు అర్థమయ్యే విధంగా ఏమైతే వీడియో స్లోగా పెట్టి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకొకటి కూడా మళ్ళీ ఇదే మెథడ్లో కింద ఎక్స్ట్రా ఉన్న ఖర్చు పైన మళ్ళీ లైనింగ్ కుట్టు అనేది లైనింగ్ పైనే రావాలి. మెయిన్ క్లాత్ పక్కన రాకూడదు. మెయిన్ క్లాత్ పైన వస్తే మళ్ళీ ఇటు అటు రెండు మిస్ అవుతాయి. మళ్ళీ రెండు ఈక్వల్గా సమానంగా వస్తుంది. అందుకోసమని లైనింగ్ పైనే రావాలి కుట్టు. ఇప్పుడు మళ్ళీ అనుగుడు కుట్టులాగా పైనుండి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి. ఇలాగా చేత్తో ఇలా సాఫ్గా అంటూ ఇంకొక కుట్టు వేయాలి. ఇలా మళ్ళీ ఇంకొకటి కూడా ఇదే మెథడ్లో ఇలాగ పైనుండి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి. ఇది 1/2 ఇంచ్ అంతా చివర్లో అంచుకు వేయకూడదు. కొంచెం మన మిషన్ పాదంలో ఒక సింగిల్ పాదం ఉంటుంది కదా, అంత వెడల్పుతో రావాలి. దగ్గరగా వేస్తే ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు చూడడానికి. ఇప్పుడు అయిపోయాయి కదా క్రాస్ పట్టీలు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఒకటైతే ఉక్స్ పట్టి వైపుకి, ఇంకొకటి కాజా పట్టి వైపుకి ఇలా రెండు ఒకేసారి ఆపోజిట్లో పెట్టి కుట్టడం వలన మిస్టేక్ లేకుండా వస్తుంది క్రాస్ పట్టి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కుట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజు తొందరగా అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇలా సమానంగా కట్ చేయాలి. ఇలాగా చూడండి ఇప్పుడు ఎలా వచ్చాయో, ఇలా వస్తాయి రెండు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. లైనింగ్ బ్లౌజు నేనైతే ఇది ఫ్రంట్ పార్ట్ గమ్తో ఐరన్ అయితే చేసి ఒక పెద్ద స్టిచ్ అయితే దూరం కుట్ట అయితే వేసి ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అని. ఇలా చూడండి ఇప్పుడు మెయిన్ డాట్ మెయిన్ డాట్స్కి అయితే మనం 3 మార్కింగ్లు అయితే చేస్తాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం కట్టింగ్లో కూడా మెయిన్ డాట్స్ మార్కింగ్ అనేది చేస్తాం కదా, అక్కడ లైనింగ్ వేసి కుట్టిన తర్వాత ఆ మార్కింగ్ పోవచ్చు. అలా పోతే ఇలాగ టేప్తో 2.5-4 ఇంచులకి అయితే ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజు, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు. 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచు
ఆపోజిట్ 1 ఇంచ్ ఇలాగా చూసుకొని మన సైడ్ బ్లౌజ్కి ఎంత ఖర్చు వెడల్పు ఎంత మెయిన్ డాట్ ఎంత వెడల్పుతో ఉందో చూసుకొని డైరెక్ట్గా ఇలా కుట్టయితే వేయాలి. ఇలాగా ఇంకో సైడ్ కూడా మన వైపుకి 1/2 ఇంచు మళ్ళీ 4 ఇంచుల నుండి ఆపోజిట్ 1/2 ఇంచు ఇలాగా మొత్తం కలిపి 1.35 ఇంచుల వరకు అయితే 2 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవుతో అయితే మెయిన్ డాట్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ కూడా చిన్నగానే వెడల్పు 2 ఇంచులు పొడవు కూడా 2.5 ఇంచులు లేదా 2 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ ఇలా రౌండ్గా రానికి. ఇప్పుడు చూడండి ఇలాగా మెయిన్ డాట్ అనేది ఇలా షోల్డర్ వైపుకి ఇలా స్ట్రైట్గా రావాలి. తర్వాత ఉక్స్ పట్టి వైపు డాట్ కూడా ఇలానే 1/2 ఇంచ్ అంతా ఖర్చు ఉండాలి. 2 ఇంచుల పొడవు ఉండాలి. ఇలా మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా కొంచెం వదులుకుంటాం కదా, మనకి లైనింగ్ బ్లౌజ్తో ఫిట్టింగ్ అనేది సరిగా రాదు కాబట్టి అందుకోసం అయితే మొత్తం కట్ చేసుకొని ఇలాగా కుట్టాలి. ఇప్పుడు చంక వైపు డాట్ కూడా ఆటోమేటిక్గా ఇలా ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది. మనం మెయిన్ డాటు ఉక్స్ పట్టి వైపు డాటు రెండు వేస్తాం కదా, తర్వాత చంక వైపు డాట్కు మెయిన్ డాట్తో ఫోల్డ్ చేసుకుంటే డైరెక్ట్గా ఇలా చంక వైపు డాట్ కూడా ఇలాగ ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా, 4 డాట్స్ బ్లౌజ్ అని కూడా అంటారు. ఇలాగ 4 డాట్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ ఎలా వచ్చిందో చాలా నీట్గా ఇలాగా చూసారు కదా. మన మెయిన్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయినా ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చిందో ఇలా కోపులాగా రౌండ్గా రావాలి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. తర్వాత ఇంకొక డాట్ కూడా ఇలా వేయాలి. ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా 1 ఇంచ్ అంతా వెడల్పు 2 ఇంచుల పొడవుతో ఇలా వేయాలి. మెయిన్ డాటు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి. కొంచెం దూరంగా వదిలేసుకొని కుట్టు కట్ చేసుకోవాలి. దారం ఇలా కొంచెం ఉండాలి. తర్వాత ఇకదైనా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. ఇలా ఇంకొక కాజాపట్టి వైపు డాట్ కూడా సేమ్ ఇదే విధంగా వేయాలి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా నేనైతే ఇలాంటి సన్నటి క్లాతులు ముడతలు రాకుండా బ్లౌజ్ ఫినిషింగ్ తొందరగా అయిపోవాలంటే నేనైతే గమ్తో ఐరన్ అయితే చేశాను. ఇలా ఐరన్ చేయడం వల్ల ఇలా నీట్గా ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంది. ఇలా ఇంకొక చంక వైపు డాట్ కూడా ఇదే విధంగా వేయాలి. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక డాట్ కూడా వేయాలి. ఇక్కడ మనకి చంక వైపుకు ఎక్కువగా ఉండాలి క్లాత్ అనేది. 4th డాట్ అనేది కొంచెం కింది వైపుకే వేయాలి, మధ్యలోకి వేయకూడదు. ఇలా చూసారు. ఇది కూడా ఇప్పుడు 2 చూపిస్తాను. ఇలా నీట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయినా కానీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా ఇలా మెయిన్ డాట్స్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసుకుందాం. ఇలా డైరెక్ట్గా కూడా కుట్టేయచ్చు. చూడడానికి ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు కాబట్టి నేనైతే లో రివర్స్లో ఫోల్డింగ్ చేసి అయితే కుట్టయితే వేస్తాను. ఇలా ఇప్పుడు కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్గా వస్తుంది. ఇలాగా స్ట్రైట్ పైన ఇది వచ్చేసి ఉక్స్ పట్టి వైపు వస్తుంది. ఉక్స్ పట్టి వైపు క్రాస్ పట్టి అనేది ఇలా స్ట్రైట్గా దానిపైన స్ట్రైట్గా ఉండాలి. ఇలాగా క్రాస్ పట్టి క్లాత్ మన ఫ్రంట్ పార్ట్ ఇలా 2 కింద మెయిన్ డాట్ ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ పైన కుట్టు పడకుండా ఇలా చూసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఇక్కడ మెయిన్ డాట్ అనేది క్రాస్ పట్టి ఖర్చు అనేది కొంచెం 1/2 ఇంచ్ కంటే ఎక్కువగా ఉండాలి, పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా
వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలా కింద మెయిన్ డాట్ చూసారా, ఇలా మన వైపుకి ఫోల్డింగ్ చేస్తూ కింద 1/2 ఇంచ్ అంత ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలాగా క్రాస్ పట్టీకి వచ్చేసి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉండాలి ఖర్చు అనేది. క్రాస్ పట్టీకి, ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి మన సైడ్ బ్లౌజు ఉక్స్ పట్టీ ఉంటుంది కదా, ఒకసారి పొడవు చెక్ చేసుకోవాలి. ఇలాగా మనకు కొంచెం 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రాగా ఉండాలి. నెక్ పట్టి, గల్ల పట్టి వేస్తాం కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ అయితే లోపల నుండి ఇలా ఫోల్డ్ చేసి అయితే కుడుతున్నా. ఇప్పుడు చూడండి, ఇలా రివర్స్లో కూడా చూసుకోవాలి. కింద మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఎంత ఉంది, మనకు కుట్టిన క్రాస్ పట్టీ ఖర్చు ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకొని ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా ఇప్పుడు డైరెక్ట్గా నేను పోగులు బయటికి కనపడకుండా ఇలా 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా డైరెక్ట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది కూడా చూడడానికి చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. లోడింగ్ పద్ధతిలో కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది, నీట్గా కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ అంతా ఖర్చుతో కుట్టాలి. మెయిన్ డాట్ దగ్గర మెయిన్ డాట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టకూడదు. ఫినిషింగ్ అనేది అంత బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు. ఇలా ఇంకొకటి కూడా కాజా పట్టి ఇంకొక సైడ్ కూడా ఇలానే కుట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, వీడియో అనేది ఇంతవరకే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.